హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కమలా తెలుగు ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వచ్చేసి మనము ఈ మాస్క్లు ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి, ఎలా కటింగ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా మనం కటింగ్ ఎలా చేసుకోవాలి చూద్దాము. ఇక్కడ నాకు వేస్ట్ పీసు ఎక్స్ట్రా పీసెస్ ఇంట్లో ఉన్నాయండి, వైట్ పీసెస్ కాటన్వి. ఆ క్లాత్లతో నేను ఇలాగూ స్టిచ్ చేస్తున్నాను. మీకైతే కనుక ఒక 1/2 మీటర్ తీసుకోండి, ఇలా క్రాస్గా మడత పెట్టుకోండి. మనం ఏదైతే కోన్ షేప్లో మడత పెట్టుకుంటాం కదా, ఆ విధంగా మన లెఫ్ట్ సైడ్ది రైట్కి వేసుకోండి, అలాగే రైట్ సైడ్ది లెఫ్ట్కి వేసుకోండి. ఇలాగ 4 ఫోల్డ్స్ మీద వస్తుంది. ఇలా 4 ఫోల్డ్స్ మీద కోన్ ఆకారంలో మనం మడత పెట్టుకోండి. నేను ఇక్కడ ఎక్స్ట్రా వేస్ట్ పీసెస్ ఏమి కట్ చేయట్లేదండి, ఎందుకనంటే కనుక నాకు పొడవు కావాలి కనుక పొడవు కోసం అని చెప్పి అలాగే ఉంచేసాను. ఆ వేస్ట్ పీసెస్లో కూడా మనకి యూజ్ అవుతుంది, అందుకనే ఇలా ఉంచేసాను. ఇలా మడత పెట్టేసేసుకుని మనం 4 ఫోల్డ్ చేసుకున్నాము. మనం మొత్తం అన్ని కూడా ఫోల్డింగ్లు ఉన్న వైపు నా రైట్ సైడ్ ఉంది, చూస్తున్నారు కదా, నా రైట్ సైడ్ ఫోల్డింగ్స్ ఉన్నాయి. అలాగే 2 విడివిడిగా ఉన్నాయి, 4 మడతలండి. అవి నాకు నా వైపుకు ఉన్నాయండి. ఇలా వేసుకుని నేను పొడవు వచ్చేసేటప్పటికి 9 ఇంచెస్ అసలు ఒక 1/2 ఇంచ్ కలుపుకొని ఖర్చులకు కలుపుకొని 9.5 నేను పొడవు పెట్టుకుంటున్నానండి. ఈ మాస్క్ అనేది ఈజీగా మనం ఏ ఎలాస్టిక్ యూజ్ చేయకోకుండా మనము నార్మల్గా స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను. ప్రీవియస్ వీడియోలో మనం ఎలాస్టిక్ వేసుకుని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసాం కదా. ఇప్పుడు నార్మల్గా ఇది పొడవు వచ్చేటప్పటికి 18 ఇంచెస్, అంటే మనకి 17 ఇంచులేమో అసలు పొడవు అండి. ఒక 1 ఇంచుకి వచ్చేటప్పటికి ఖర్చులకు పెట్టుకుంటున్నాను. ఖర్చులకు పెట్టుకుని ఇలా మార్క్ చేసుకుంటున్నాను. ఈ మార్కింగ్ దగ్గర నుంచి 9.5 నుంచి ఏదైతే ఈ 18 ఇంచెస్ దగ్గర 1 ఇంచ్ పైకి పెట్టుకోండి. 1 ఇంచ్ వెడల్పు పైకి పెట్టుకుని అక్కడి నుంచి ఇక్కడికి మనం ఏదైతే డ్రెస్సులు కటింగ్ చేసుకుంటాం కదండి, ఆ స్కేల్తో ఇలాగూ మనం క్రాస్గా మార్కింగ్ చేసేసుకుంటే మనకు కరెక్ట్గా వచ్చేస్తుందండి. చూస్తున్నారు కదా, ఇలా క్రాస్గా మడత పెట్టేశాను. ఆ చివరి వచ్చేసరికి 1 ఇంచ్ పెట్టుకున్నాను మార్కింగు. 1 ఇంచ్ దగ్గర నుంచి ఈ 9.5 ఏదైతే పెట్టామో అక్కడికే నేను మార్క్ చేస్తాను. అలాగే క్రింద వైపును కూడా 1 ఇంచ్ దగ్గర కరెక్ట్గా ఇలా పెట్టేసేసుకుని క్రింద అస్సలు ఎట్లయితే స్టార్ట్ చేసామో అక్కడ వరకు కూడా ఇలా క్రాస్గా మధ్యలో తీసేయాలండి. చూస్తున్నారు కదా, ఇలా క్రాస్గా కటింగ్ అనేది చేసేసుకోవాలి. మిడిల్ది అనేది కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ ఇది ఎలా ఉందో అలాగూ కటింగ్ అనేది చేసేసుకుంటే మనకి మాస్క్ కటింగ్ అనేది అయిపోయినట్టేనండి. చూస్తున్నారు కదా, ఇలా యాజ్ ఇట్ ఈజ్ కటింగ్ చేసేసుకోండి. ఈ చివరి 1 ఇంచ్ ఎందుకు ఉంచాలంటే మనం మడత పెట్టి కుట్టుకుంటామండి, అందుకోసం అని చెప్పి అటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచు ఉండే విధంగా 1 ఇంచ్ పెట్టుకుంటే మనకు కరెక్ట్గా సరిపోతుంది. ఇది మీరు ఇంతవరకు మీరు చూసే ఉండొచ్చు ఎన్ని రకాల మాస్కులు. ఇది మన ఈజీగా ఎలాస్టిక్ కానీ ఎటువంటి థ్రెడ్స్ కానీ యూజ్ చేయకోకుండా నార్మల్గా మనము ఎలా అయితే కర్చీఫ్లు కట్టుకుంటాం కదా, ఆ విధంగా కట్టేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి. ఆ విధంగా మాస్కులు జారిపోకుండా మనం టైట్గా మన హెడ్కి సరిపడా మెజర్మెంట్ తీసుకుని ఇలా కటింగ్ చేసేసుకోవచ్చును మొత్తం అన్నీ కూడా. నేను ఇంకొకటి కూడా ఇక్కడ వేస్ట్ క్లాత్ ఉంది, నాకు వేస్ట్ క్లాత్ అనేది కాటన్ క్లాత్ ఉందండి, అందుకోసం అని చెప్పి నేను ఇవన్నీ కూడా కట్ చేసేసుకుంటున్నాను. వైట్ క్లాత్ ఇలా క్రాస్గా పెట్టేసుకున్నాను. మనకి ఎక్కడి వరకు పొడవు ఉందో అంత పొడవు వరకు కూడా మనం తీసేసుకోవాలి. పొడవు వరకు కూడా మనం ఇలా పెట్టేసేసుకుని చక్కగా మనం సెట్ చేసేసుకోవాలండి వేస్ట్ ఫ్యాబ్రిక్లోనే. నేను ఇక్కడ 3 మాస్కులు అనేవి నేను స్టిచ్ చేస్తున్నాను ఆ క్లాతులతో. ఇలా యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలాగూ కటింగ్ అనేది చేసేసుకుంటున్నాను. చాలా ఈజీగా స్టిచ్చింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుందండి, చాలా సింపుల్గా ఉంటుంది, అందరికీ కూడా యూజ్ అయ్యే విధంగా ఉంటుంది. మనం ఈ టైంలో మనం బాగా ఎక్కువగా మాస్కులు యూజ్ చేయాలి కనుక మా వారి కోసం అని చెప్పి నేను ఇలాగూ స్టిచ్చింగ్ అనేది చేసేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇలా మాస్కులు ఇవి కాటన్ కనుక మనకి చాలా వాష్ చేసేసుకోవచ్చు అండి, వాషబుల్. ఎప్పటికప్పుడు ఏ రోజు ఆ రోజు మనం వాష్ చేసేసుకోవచ్చు, లేదంటే కనుక యూజ్ అండ్ త్రోగా కూడా మనం యూజ్ చేసేసి వాడేసుకుని పారేసేసుకోవచ్చును. ఇలాగూ నేనైతే కనుక కాటన్ క్లాత్లతో ఇలా కటింగ్ అనేది చేసేస్తున్నాను. ఇది స్టిచ్చింగ్ కూడా ఎలా చేసుకోవాలి ఏంటనేది మనం చూసేద్దాం ఫ్రెండ్స్. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి, చుట్టూ కుట్టుకొచ్చేస్తే అయిపోతుంది. మనకి ఎటువంటి ఎలాస్టిక్ కానీ ఎటువంటి థ్రెడ్స్ కానీ ఎటువంటి ఫ్రిల్స్ కానీ ఏమీ అవసరం లేదు. చాలా ఈజీగా ఎవరైనా మనకి టైలరింగ్ కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు. ఇలా నేను 3 మాస్కులు అనేవి రెడీ చేసేసుకున్నాను. ఇంకా వేస్ట్ ఫ్యాబ్రిక్ మీకు ఉంటే కనుక వాటితో కూడా మీరు చేసుకోవచ్చు. ఇవి కర్చీఫ్లు లాగా మనం ఎలా అయితే కర్చీఫ్లు మడత పెట్టి కట్టుకుంటామో అదే విధంగా ఉంటాయండి. ఈ ముక్కులాగా ఉన్నది క్రింద వైపుకు ఉంటుంది, ఆ రౌండ్ షేప్ వచ్చింది మాత్రం మన పైకి నోస్ దగ్గరకు వస్తుంది. ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది ఎలా చేస్తామో చూద్దాము. చూస్తున్నారు కదా, ఇలాగూ నేను మాస్క్ అనేది ఒకటి తీసుకున్నానండి. ఈ ముక్కు వైపు నుంచి స్టార్ట్ చేస్తున్నాను, అంటే ఈ చివరి వైపు ముక్కు వైపును ముందుకు కుట్టుతున్నాను. చివరి వైపు కొంచెం మడత పెట్టి డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలండి, చిన్నగా ఫోల్డ్ చేసుకోవాలి, ఎక్కువ ఫోల్డింగ్ అయితే చేసుకోకూడదు. మనం పెట్టింది 1 ఇంచే కాబట్టి ఒక 1/2 ఇంచుకి మాత్రము మనము ఇటువైపున మడత పెట్టుకోవాలి, అటువైపున ఒక 1/2 ఇంచ్ మడత పెట్టుకోవాలి. ఇలాగూ
చిన్నగా మడత పెట్టుకుని కొంచెం కొంచెంగా మనం స్టిచ్ అనేది వేసుకురావాలండి. చుట్టూ కూడాను వేసుకొచ్చేసాలి. ఇప్పుడు నేను పైన ఏదైతే కోణం వెళ్ళే మనకు ట్రయాంగిల్ లాగా వచ్చింది కదండి, అటువైపుని నేను స్టిచ్ అనేది ఫస్ట్ చేస్తున్నాను. ఫస్ట్ అటువైపు చేసుకోవాలి. తర్వాత స్ట్రైట్గా ఉన్నది క్రింద వైపున మనము ఇవి కలిపేసేసుకుని ఎక్కడ ఖర్చులు లేకోకుండా చిన్నగా మడత పెట్టుకుంటూ స్టిచ్ అనేది వేసుకురావాలి. ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా మీరు అందరూ కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ కోణం దగ్గరకు వచ్చేటప్పుడు కూడా మనం ఇటువైపుని కూడా ఒకసారి చిన్నగా మడత పెట్టి మళ్ళీ ఇంకొకసారి డబుల్ ఫోల్డింగ్ చేసేసుకుంటే మనకి ఇక్కడ జాయింట్ లాగా ఉండదండి. చూస్తున్నారు కదా, ఇక్కడ నీడిల్ దించేసుకుని ఇటువైపు తిప్పేసుకోండి. ఈ విధంగా తిప్పేసేసుకుని మాకు పావించి కడికి 2 మావులు మడత పెట్టేసుకుని 2 ఫోల్డింగ్స్ చేసేసుకుని ఇలా ఈ చివరి వరకు కూడా మనం ఇలాగే స్టిచ్ అనేది వేసుకురావాలండి. చూస్తున్నారు కదా, ఎక్కడ కూడా ఎక్కువ తక్కువ లేకుండా సమానంగా పట్టుకోండి. చాలా నీట్గా ఉంటుందండి, చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. మీకు కావాల్సిన కలర్స్లో కూడా కుట్టుకోవచ్చు. నాకైతే వైట్ పర్ఫెక్ట్గా ఉంటుంది అనిపించింది కాబట్టి కాటన్ క్లాత్ నాకు అదే ఉంది కాబట్టి నేను అది యూజ్ చేస్తాను. మీ దగ్గర ఏ పీస్ ఉన్నా సరే మీరు ఇలాగూ స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చును. చిన్నగా మడత పెట్టేసేసుకుని చివరిని కూడా కొంచెం మడత పెట్టేసుకుని మనం చివరి వరకు ఇలా స్టిచ్ వేసేసుకురావాలి. తర్వాత వచ్చేటప్పుడు క్రింద వైపున చూస్తున్నారు కదా, ఈ విధంగా పైన వైపున వేసుకొచ్చాను. అలాగే క్రింద వైపున కూడా మనము చివరి ఫోల్డ్ చేసాం కదా, మళ్ళీ ఒక ఫోల్డ్ చేసి మళ్ళీ డబల్ ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా డబల్ ఫోల్డ్ చేసుకుని మనం స్టిచ్ అనేది వేసుకురావాలి. డబల్ ఫోల్డింగ్ కూడా ఖర్చులు ఏవి కూడా కనిపించుకోకుండా జాగ్రత్తగా ఈ చివర అనేది కొంచెం కష్టం అవుతుంది, అయినా సరే నిదానంగా చివర కొంచెం మడత పెట్టుకున్న తర్వాత మొత్తం అంతా కూడాను ఈ విధంగానే మడత పెట్టుకుంటూ స్టిచ్ అనేది వేసుకొచ్చేసేయాలి. చాలా సింపుల్గా కటింగ్ అనేది స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవచ్చండి. క్రాస్గా పొడవు వచ్చేటప్పటికి మనకి 9.5 అంటే 1/2 ఇంచ్ ఖర్చులోకి పోతుంది కూడా అసలు 9 అండి. తర్వాత మనకి వెడల్పు వచ్చేటప్పటికి 18 ఇంచులు అంటే 1 ఇంచు మనకు అటు ఇటు మడతలు వెళ్ళిపోతుంది కాబట్టి 17 ఇంచులు మనకు వస్తుంది. ఈ తల వైపున లాస్ట్ చివరికి ముక్కు దగ్గర నుంచి వెనక వైపుకి మనం కట్టుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందండి, చాలా సింపుల్గా ఉంటుంది. థ్రెడ్స్ ఏం యూజ్ చేయకుండా. ఇంతేనండి. ఎలా వచ్చింది ఏంటనేది నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. చూస్తూ ఉండండి ఫ్రెండ్స్, మళ్ళీ మిమ్మల్ని మీట్ అవుతాను. ఇంతకుముందు వచ్చేటప్పుడు నేను ప్రీవియస్ వీడియోస్లో మామూలుగా మనం థ్రెడ్స్ వేసుకుని ఎలాగూ స్టిచ్ చేసుకోవాలనేది మాస్క్, డబుల్ లేయర్డ్ మాస్క్ అనేది నేను చూపించానండి. ఇది వచ్చేటప్పటికి సింపుల్గా సింగిల్ లేయరే వస్తుంది, కాకపోతే కాటన్ క్లాత్ వస్తుంది. అది డబుల్ లేయర్ మాస్క్ అండి, అది కూడా యూజ్ చేయొచ్చు. కాకపోతే ఇదైతే మనకి ఈజీగా యూజ్ అండ్ త్రోగా చాలా చక్కగా ఉంటుందండి. పర్ఫెక్ట్గా మనకి హెడ్ ఎంతైతే ఉందో అంతవరకు కూడా టైట్గా నాట్ వేసేసుకోవచ్చును. అదైతే ఏంటంటే మనం ఇయర్స్కి తగిలించుకునే విధంగా ఉంటుంది. ఆ విధంగా నేను చూపించాను అంతకుముందు ప్రీవియస్ వీడియోలో. అది కూడా నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. అలాగే ఎండ్ కార్డ్స్లో కూడా నేను యాడ్ చేస్తాను. ఇది వచ్చేసేటప్పటికి మనము ఇలాగూ రెండవది కూడా స్టిచ్చింగ్ చేసేసుకుందాము. అంటే మొత్తం అన్నీ కూడా మాస్క్లన్నీ ఇలాగే స్టిచ్చింగ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. మీ అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. ఇంతేనండి, ఇలా అన్ని మాస్కులు కూడా మనం ఇలాగే స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, నేను ఇక్కడ మూడు మాస్కులు కూడా ఇలా స్టిచ్చింగ్ చేసేసి మీకు చూపిస్తున్నాను. ఇంతేనండి ఈ వీడియో ఎలా ఉంది ఏంటనేది నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీరు అందరూ కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్, కీప్ స్మైలింగ్. ఇంకొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్, బాయ్.